హన్మకొండ బీజేపీ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బీజేపీ ఇప్పుడు అధికారంలో లేదు. తెలంగాణలో కూడా ఆ రకంగా మేము అధికారంలో లేము. కానీ ఈ వరంగల్ పైన నరేంద్ర మోడీ గారికి అత్యంతమైనటువంటి అభిమానం ఉంది. ఈరోజు ఒకటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశాము, మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇదే వరంగల్ అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను లేకపోతే మా సాధారణ కార్యకర్తలు కానీ, మా జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర పదాధికారులు కానీ ఎవరితోనైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నా దగ్గర, నేను ఢిల్లీ నుంచి వచ్చాను, ఏమేం చేశామో అనేక వివరాలతో వచ్చాం. నేను ఊరికేనే మిగతా లాగా అబద్ధపు ఛాలెంజ్లు, తాటాకు చప్పుళ్ళు కాదు. మేము ఏదైనా చెప్తే నరేంద్ర మోడీ గారు ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే నరేంద్ర మోడీ గారు. అటువంటి గ్యారంటీ మా దగ్గర ఉంది. మీలాగా 6 గ్యారంటీస్ ప్రజలకిచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి, ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, సంజయ్ గారు మాట్లాడారు, ఏ రకంగా మోసం చేశారు. నేను ఒకటే 2-3 విషయాలు చెప్తాను. ఈరోజు ఈ యొక్క వరంగల్కి అనేక రకాలుగా, 1 కాదు 2 కాదు, సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. మహబూబాద్ రైల్వే స్టేషన్, కాజీపేట, బల్లార్షా, థర్డ్ లేను 2,909 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా రాదనుకున్నది కాదనుకున్నది ఈ యొక్క రైల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏకైక రైలు ఫ్యాక్టరీ ఈరోజు వరంగల్లో పెట్టాము. వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీ వరంగల్ కోసము వరంగల్ పార్టీ నాయకులందరూ వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా పూర్తయింది.
90% పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి చెప్పి మనం చేస్తున్నాం, వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి వరంగల్ రాష్ట్రం ఈరోజు కనెక్టివిటీ సెంటర్ గా మారబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి కనెక్టివిటీ సెంటర్ ఏది అంటే ఈ ఓరుగల్లు గడ్డ. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరము ఈ యొక్క ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. వచ్చే నెల 31 ఈ యొక్క రైల్వే టెర్మినల్ పనులు టెండర్ వేయబోతున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మొదటి ఫ్లైట్ ఏదైనా వస్తుందో ఆ ఫ్లైట్ లో నేను కూడా ఒకరిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారులు, ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా నేషనల్ హైవే సిమెంట్తో వేశారంటే అది వరంగల్ టు హైదరాబాద్ 1900 కోట్ల రూపాయలతోటి సిమెంట్ జాతీయ రహదారి ఈ గడ్డ కోసం మోడీ గారు ఇచ్చారని మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పారు, వరంగల్ కు హనుమకొండకు 50 బస్సులు, వరంగల్ కి 50 బస్సులు, 100 బస్సులు మంజూరు చేశాడు. త్వరలో ఈ బస్సులు వరంగల్ కు రాబోతా ఉన్నాయి. రోడ్ల మీద బ్యాటరీ బస్సులు తిరగబోతున్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు వరంగల్ కరీంనగర్ మధ్యన 1650 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. హృదయ పథకం కింద కానీ, అమృత్ పథకం కింద కానీ, అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ మోడ్ కానీ అనేక రకాల కార్యక్రమాల ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు మోడీ గారు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వరంగల్ మీద ప్రేమతో, తెలంగాణ గడ్డ మీద ప్రేమతో ఇదే వరంగల్ కు PM మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మంజూరు చేయడమే కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇటీవల హైదరాబాద్ నుంచి ఆ మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1168 కోట్ల రూపాయలు ఈ వరంగల్లో పనులు జరగబోతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు వరంగల్ ఈరోజు క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది 130 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు గిరిజన విశ్వవిద్యాలయం మనమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో కొలిచేటువంటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. త్వరలోనే నరేంద్ర మోడీ గారు ఇదే సంవత్సరంలో భూమిద చేయబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు 110 ఏకలవ్య పాఠశాలలు, 77 PMC స్కూల్స్, అదేవిధంగా MSc టెక్నాలజీ 400 సెంటర్లు ఈరోజు ఈ జిల్లాకు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఈరోజు అనేక రకాలుగా ఇక్కడికి పనులు జరుగుతూ ఉన్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఏ ప్రాచీన కట్టడం లేదు, ఏది కూడా లేదు 2 రాష్ట్రాలలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి వరంగల్ జిల్లా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాదు 1000 స్తంభాల గుడి మీరందరూ చూస్తుంటారు, లేకపోతే మీటింగ్ అయినాక వెళ్ళి చూడండి.
మెయిన్ గుడి తర్వాత అక్కడ 1000 స్తంభాలు లేకుండే, సగం స్తంభాలే ఉండేది. కానీ 50 మంటపాలతో ఉన్నటువంటి 50 స్తంభాలతో ఉన్నటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం నుంచి లేదు. నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే కాకతీయులు కట్టారో, ఏ రకమైనటువంటి కట్టడం ఉండిందో అదే రకమైనటువంటి శిల్పాలతో చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి రాయిని తీసుకొచ్చి శిల్పులతో చెక్కించి ఈరోజు అక్కడ 1000 స్తంభాల గుడిలో అద్భుతమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు మహమ్మదీయులు ముస్లింలు ధ్వంసం చేసినటువంటి నంది 1000 స్తంభాల గుడిలో ఉండింది. ఎక్కడెక్కడ గుడులుంటే ఆ గుడులను ఆ రోజు ముస్లిం రాజులు ఏ రకంగా దాడులు చేసి మన యొక్క సెంటిమెంట్ను అరిచి చేసే విధంగా వేలాది లక్షలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. అందులో మన 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర దేవాలయం కూడా. ఆ యొక్క నందిని ఈరోజు పునర్నిర్మాణం చేసి బాగా కనిపించే విధంగా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మేడారంలో కానీ ములుగు, లక్కవరము, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బోగత వాటర్ ఇవన్నీ కూడా టూరిజం కింద 100కు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఖర్చు చేస్తా ఉన్నాం. వరంగల్ కోటకు, వరంగల్ పోర్టు లైట్ అండ్ సౌండ్ షో మంజూరు చేశాను. ఈరోజు నేనే స్వయంగా దాన్ని ప్రారంభించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా పిఎం కిసాన్ నిధి కింద మన వరంగల్ జిల్లాలో 1841 కోట్ల రూపాయలు మన వరంగల్ జిల్లా రైతులకు మోడీ గారు వారి అకౌంట్లో నిధులు వేశారు.